హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏరియా ప్లాట్ని ఎలా విజువలైజ్ చేయాలో చూద్దాం. ఏరియా ప్లాట్ అనేది విజువలైజ్ చేయాలనుకుంటే మనం ఎలా చేయగలుగుతామో చూద్దాం. ఇక్కడ నేను ఏరియా ప్లాట్ అనేది నేను స్పెసిఫై చేస్తున్నాను. టెక్స్ట్లో ఏరియా ప్లాట్ అనేది రాస్తున్నాను. ఓకే, ఏరియా ప్లాట్ని మనం డైరెక్ట్గా పాండాస్ని యూస్ చేసుకొని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ df.head అనేది నేను చేస్తానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇయర్స్ ఉంది, సేల్స్ ఉంది, అండ్ ఇయర్ ఉంది, అండ్ సో ఆన్ మెనీ థింగ్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఏరియా ప్లాట్ని మనం చేయాలనుకున్నప్పుడు మనం ఒక రకంగా చేయొచ్చండి. ఎలా అంటే మనము డెఫినెట్గా మనము ఈ డైరెక్ట్గా పాండాస్లోనే మనకి ప్లాట్ అనేది ఆప్షన్ ఉందండి. ఈ ప్లాట్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని ఏరియా ప్లాట్ని చేయొచ్చు. కానీ ఈ ప్లాట్ని యూస్ చేసేటప్పుడు మనము మన ఎక్స్ యాక్సిస్ని మనం సెట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాట్ అనేది ఎక్స్ యాక్సిస్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయడానికి ఉండదు. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ని మనము ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీరు కావాలనుకుంటున్నారో ఆ ఎక్స్ యాక్సిస్ని మనము ఇండెక్స్గా సెట్ చేసుకున్నాము. సో అందుకనే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే ఒక కొత్త డేటా ఫ్రేమ్ క్రియేట్ చేద్దాం. ఆ కొత్త డేటా ఫ్రేమ్కి సెట్ ఇండెక్స్ అనేది మన క్యాపిటల్ ఇయర్స్ని పెట్టుకుందాం. ఒకసారి క్యాపిటల్ ఇయర్స్ని మీరు పెట్టుకున్నప్పుడు ఇలా మన సెట్ ఇండెక్స్ అనేది ఇలా ఉంటుందండి. మనం ఇయర్స్ని ఈ రూపంగా మార్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏం కావాలంటే ఎక్స్ యాక్సిస్ ఏం కావాలి మనకి, సేల్స్ తీసుకొని ప్లాట్ తీసుకొని కైండ్ ఆఫ్ ప్లాట్ని మీరు లైన్ అని స్పెసిఫై చేస్తే మీకు లైన్ ప్లాట్ వస్తుందండి. సిమిలర్ టు దిస్, సిమిలర్గా మనకి ఎట్లా కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అలాంటి ఇన్ఫర్మేషన్, అలాంటి కైండ్ ఆఫ్ ప్లాటే మనము ఇలా ఇక్కడ కూడా చేయొచ్చు. కానీ మనము ఏరియా ప్లాట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అదే కాపీ పేస్ట్ చేస్తానండి. కైండ్ ఆఫ్ ప్లాట్ని నేను ఏరియా అనేది మీరు స్పెసిఫై చేస్తే మీకు నైస్ ఏరియా ప్లాట్ అనేది మీకు వస్తుంది. ఒక పని చేద్దాం ఫ్రెండ్స్, మనం దీని ప్లాట్ని ఇంక్రీజ్ చేద్దాం సో దట్ మనకి క్లియర్ పిక్చర్ అనేది మనకు వస్తుంది. సో ఇంక్రీజ్ చేయడానికి వెరీ సింపుల్ కమాండ్ plt.fixsize, plt.figure. ఫిక్స్ సైజ్ అనేది నేను 10, ఎంత రేంజ్ అని ఇచ్చుకోవచ్చు. ఈసారి నేను 4 విడ్త్ అనేది, హైట్ అనేది 4 వేస్తానండి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఏరియా ప్లాట్ అనేది ఎలా ఉంది. ఏరియా ప్లాట్ అనేది ఏం లేదండి, ఇక్కడ మీకు ఫిల్ చేస్తుంటుంది అంతే. కానీ ఏరియా ప్లాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాదు. మనం దీన్ని ప్రీ ప్రాసెస్ చేసుకొని ఇంకా నీట్గా అర్థం చేసుకుందాం ఏరియా ప్లాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉంటుందని. కానీ ఒక సింపుల్గా XY ప్లాటింగ్ చేసినట్లయితే ఏరియా ప్లాట్ అండ్ లైన్ ప్లాట్ అనేది మీకు సిమిలర్గానే కనిపిస్తుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.